నల్గొండ జిల్లా మిర్యాలగూడెం మండలం శ్రీనివాస నగర్ గ్రామ పంచాయతీలో కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు ముడిమల్ల బ్రహ్మానందరెడ్డి గారు మనతో ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అభివృద్ధి కార్యక్రమాలతో పాటు ఇక్కడున్న 6 గ్యారెంటీలు ఎలా అమలవుతున్నాయో వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ సర్పంచ్ గారు బీఆర్ఎస్ పార్టీ నుంచి కలిసడం జరిగింది. మరి ఎలా ఉంది అభివృద్ధి కార్యక్రమాలు? నమస్తే సార్, ఎట్లా ఉంది సార్ అభివృద్ధి కార్యక్రమాలు ఇక్కడ? మాది శ్రీనివాసనగర్ గ్రామ పంచాయతీ కొత్తగా ఏర్పాటు చేయడం జరిగింది. ఉమ్మడి గ్రామ పంచాయతీ నుంచి విడదీసి చేయటం జరిగింది. ఈ మన కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి పథకాలు అనేవి చాలా చక్కగా ఉన్నాయి. గతంలో ఏ ప్రభుత్వం కూడా మాకు ఇల్లులు ఇవ్వలేదు. ఇన్ని ఇల్లులు మాకు 30 ఇల్లులు శాంక్షన్ అయినాయి దరిదాపుగా. దాంట్లో ఒక 20 ఇల్లులు కట్టుకుంటున్నారు. కొంతమంది ప్లేసులు లేవు అని చెప్పేసి వదిలేయటం జరిగింది. వాళ్ళకు కూడా కొంతమందికి డబుల్ బెడ్రూమ్ ఇళ్ళల్లో అక్కడక్కడ ఇల్లు చూపించే అవకాశాలు ఉన్నాయి. ఇల్లుల పథకం మాత్రం చాలా మంచిగా ఉంది. అదొక కళ అనుకోవాలి కాంగ్రెస్ పార్టీది. గతంలో కొంతమంది కిరాయిళ్ళల్లో ఉండి చాలా ఇబ్బందులు పడ్డారు. ఈ సరే అప్పైనా సప్పైనా ఏదైనా ఒక సొంత ఇంటికి చేరటం అనేది ఒక కళ. అది ఈ అవకాశం రాకపోతే అతను చాలామంది అంటారు, ఈ అవకాశం రాకపోతే నేను ఇల్లు కట్టుకోలేకపోదునేమో, ఇంకెన్ని సంవత్సరాలు ఉన్నా ఇట్లే ఉందినేమో, గుడిసెలో ఉండటం లేకుంటే ఎక్కడో కాలకట్టలు అమ్మటి అక్కడక్కడ చిన్న చిన్న పాకలు వేసుకొని ఉండటం జరిగింది గతంలో. ఇప్పుడు ఈ ఇల్లులు వచ్చినాక చాలామంది కూడా మంచి చక్కగా కట్టుకుంటున్నారు. 600 స్క్వేర్ ఫీట్లో మంచిగా వస్తున్న ఇల్లులు. ఈ పథకం చాలా బాగుంది. ఇంకోటి మన సన్న బియ్యం అనేది ఇంతకుముందు నెలాఖరు వచ్చేసరికి పేదోళ్ళు అరే ఈ నెల బియ్యం కొనుక్కోవాలి ఎట్లా అనేది వెనకకి తిరిగి చూసుకోవాల్సి వచ్చేది. ఇప్పుడు అలాంటి పరిస్థితి లేకుండా కూడా ప్రతి ఒక్కరు కూడా ప్రతి నెల నలుగురు ఉన్నట్లయితే ఒక 25 కేజీలు 24 కేజీల దాకా కూడా బియ్యం రావటం జరుగుతున్నది. వాళ్ళకి దాంతోనే కొంత ఖర్చు అనేది తగ్గుతుంది. అదొకటి మంచిగానే ఉంది. మా ఊర్లో కరెంటు బిల్లు అనేది ప్రతి నెల 1,00,000 నుంచి 1,50,000 రూపాయలు విద్యుత్ శాఖ వాళ్ళు తీసుకుపోవటం జరిగేది. ఇప్పుడు ఈ 200 యూనిట్లు ఫ్రీ కరెంట్ రావటం వల్ల, ఈ 200 యూనిట్లు ఫ్రీ కరెంటు ఇవ్వటం వల్ల కాంగ్రెస్ పార్టీ ప్రతి ఇంటి నుంచి కూడా ఫ్రీగా పొందుతారు. చాలా వరకు 75% ఊళ్ళో కరెంటు బిల్లు లేకుండానే ఉన్నారు. ఏమైనా ఒక 25% ఏసీలు సరే కొద్దిగా ఉన్న వాళ్ళకి కరెంటు బిల్లు కడతాం జరుగుతుంది. దానివల్ల గవర్నమెంట్కి కూడా కొంత భారం అనేది పడుతుంది. అయినా కానీ ప్రభుత్వం ఆ పథకాన్ని కంటిన్యూ చేయటం చాలా సంతోషకరంగా ఉంది. ఇంకొకటి మన ఫ్రీ బస్సు. మేము రోడ్డు ఎక్కితే అప్ అండ్ డౌన్ చేయాలంటే 60 రూపాయలు. మిర్యాలగూడ నుంచి శ్రీనివాసనగర్ రావాలంటే 60 రూపాయలు ఉంటేనే బయటికి వెళ్ళాలి. అలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. 10 రూపాయలు ఖర్చు పెట్టాలంటే భయపడే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. మహిళలకి ఈ పథకం కూడా చాలా మంచిగా ఉపయోగపడుతుంది. ఏ చిన్న పని చేసుకుంటారు హోటల్లో అడ్డ మీద పోయి కూలి పనులు చేసుకునే వాళ్ళకి రోజు 60 రూపాయలు ఖర్చు అంటే సరే ఏ కూరగాయలు దేనికైనా పనికొస్తాయి. అదే డబ్బులు మిగిలితే ఆర్టీసీది ఆ పథకం కూడా చాలా బాగుంది. ఇంకా మనకి ఈ పెన్షన్లు కూడా చాలా మంచిగా ఇస్తున్నారు. మా గ్రామంలో కూడా వృద్ధులకి వాళ్ళందరికీ కూడా పెన్షన్లు చాలా చక్కగా వస్తున్నాయి. సార్ గత ప్రభుత్వంలో కూడా డబుల్ బెడ్రూమ్ ఇల్లు నిర్మించడం జరిగింది కదా సార్? గత ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్ ఇల్లులు నిర్మించింది కానీ దానికి ఒక దారి లేదు. మా దగ్గర కూడా ఉన్నాయి. మిర్యాలగూడ మా ఉమ్మడి గ్రామ పంచాయతీ ఉన్నప్పుడు అక్కడ ప్లేస్ ఉంటే దాంట్లో కట్టిర్రు, నిర్మాణం చేయటం జరిగింది. దానికి రోడ్డు లేక చాలా ఇబ్బందులు పడ్డారు. దాన్ని డెవలప్ చేయలేదు, సరిగా వర్క్ చేయక కొంతవరకు ఆగిపోయినాయి. వాటిని పంచలేదు కూడా ఎవరికి. ఇప్పుడు మన మిర్యాలగూడ నియోజకవర్గం నుంచి మన బత్తుల లక్ష్మారెడ్డి గారు ఎమ్మెల్యేగా ఎన్నికైనాక డబుల్ బెడ్రూమ్ ఇళ్ళకి రోడ్డు తీయటం జరిగింది. వాటిని సీసీ రోడ్లు వేసి ఎలక్ట్రీషియన్, డ్రైనేజీ దాన్ని మంచిగా మొక్కలతో మంచిగా అందంగా తీర్చిదిద్దడం జరిగింది. ఈ మధ్యన ఆ ఇల్లులు అందరికీ పంచే కార్యక్రమం కూడా చేస్తారు మన లక్ష్మారెడ్డి గారు. ఓకే సార్, అంటే ఇప్పుడు జరుగుతున్న సర్కార్ కార్యక్రమం ఏ విధంగా కొనసాగుతుంది సార్? ఓట్ల ఒక తోకలలో ఓటుదా కొత్తగా నమోదు చేసిందా?
ఇప్పుడు మన కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఓట్ల కొత్త జాబితా కూడా చాలా మంచిగా జరుగుతుంది. కాకుంటే కొంతమందికి ఈ ఆన్లైన్ సిస్టమ్ అనేది అర్థం కావటం లేదు. సరే, దానికి మన అంగన్వాడీ వాళ్ళు, వేరే ఆశా వర్కర్లు, వేరే వాళ్ళని కూడా పెట్టి చేపిస్తున్నాం మేము. మా విలేజ్ నుంచి 90% అయిపోయింది మ్యాక్సిమం. ఎక్కడో దూరంగా ఉన్న వాళ్ళు కొంతమంది రాలేక ఆ ప్రూఫ్స్ అవి ఇవ్వటం కొంచెం ఇబ్బందికరంగా ఉన్నది. అయినా కానీ పిలిపించి చేపిస్తున్నాం. ఇక 1-2 ఎక్కడో మిస్ అవ్వచ్చు. సార్, ఈ మిర్యాలగూడెం కూతవేడి దూరం ఉంది నియోజకవర్గం ఇది. అయినా కూడా ఈ చిన్న గ్రామంలో ఎందుకు మీరు అధికారంలోకి రాలేకపోయారు సార్? ఈ గ్రామంలో మా గ్రామంలో గతంలో ఫస్ట్ ఉన్న ఉమ్మడి గ్రామ పంచాయతీ ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ బలంగానే ఉన్నది. చాలాసార్లు కాంగ్రెస్ అభ్యర్థులే సర్పంచ్లో ఎన్నుకోవడం జరిగింది. ఈ విడిపోయిన తర్వాత కొంతవరకు కొత్త గ్రామ పంచాయతీ అని చెప్పేసి మేము ఏకగ్రీవం ఇవ్వటం జరిగింది. ఫస్ట్ పార్టీ తరఫున కాకుండా వ్యక్తిగతంగా ఏకగ్రీవం ఇచ్చాం. తర్వాత అతను మనకు పనులవు అని చెప్పేసి పార్టీలోకి, టీఆర్ఎస్ పార్టీలోకి వెళ్ళటం జరిగింది. సరే, అది రాజకీయ పరిణామాలు కాబట్టి దానికి మనం ఊరు డెవలప్ కావాలని చెప్పేసి మేము ఊరుకున్నాం. ఇప్పుడు ఓడిపోవటం కారణాలు ఆర్థికంగా వాళ్ళు డబ్బు బాగా ఖర్చు పెట్టడం జరిగింది. దానివల్ల కొంతవరకు మేము ఓట్ బ్యాంక్ కోల్పోయినాం. ఓకే సార్, ఇక్కడ స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి గారు గతంలో ఉన్న మనిషి కాదు, అప్పటికిప్పటికి మారేండు అని చెప్పేసి అంటున్నారు. లేదు, మా ఎమ్మెల్యే గారు ఎప్పుడు మారలేదు, ఎప్పుడు ఒకే రకంగా ఉన్నాడు. ఆ విధంగా అంటే కొంతమంది అపోహలు రాజకీయంగా అపోహలు వస్తూనే ఉంటాయి. అవి సహజం. ప్రతి ఒక్కటి భూతద్దంలో పెట్టి చూసినట్టుగా చేస్తే అది కాదు. లక్ష్మారెడ్డి గారు పనులు చేస్తున్నారు. ఆయన శాయశక్తుల కృషి చేస్తుండు. అభివృద్ధి చేయాలి, ప్రతి గ్రామ పంచాయతీని అభివృద్ధి చేయాలని చెప్పేసి చేస్తున్నారు. మాకు ఎమ్మెల్యే గారు అయిన తర్వాత కూడా లక్ష్మారెడ్డి గారు సీసీ రోడ్లు ఇచ్చిండు. ఈ కరెంటు సౌకర్యం కూడా మంచిగానే చేసిండు ఇప్పుడు దాకా. ఇంకా ముందు కూడా చేస్తాడు. సరే, మిర్యాలగూడెం మండలంలో కాంగ్రెస్ పార్టీ గ్రూప్ రాజకీయాలు నడుస్తున్నాయని చెప్పేసి అంటున్నారు. శంకర్ నాయకుడు ఒక వర్గం, ఎమ్మెల్యే గారిది ఇంకో వర్గం అని కొంతమంది అపోహ, అంటే కొంతమంది నుంచి వినికిడిని పడుతుంది సార్. దానికి మీరేం చెప్తారు? గ్రూప్ రాజకీయాలు అంటూ ఏం లేదు. శంకర్ నాయక్ గారు ఎప్పటి నుంచో పార్టీ కోసం బాగా కృషి చేసిండు. సరే, అది దృష్టిలో పెట్టుకొని ఆయనకి ఎమ్మెల్సీ ఇవ్వటం జరిగింది. ఆయన హోదాలో ఆయన పనిచేస్తున్నారు, ఎమ్మెల్యే గారి హోదాలో ఎమ్మెల్యే గారు పనిచేస్తున్నారు. ఆ గ్రూప్ రాజకీయాలు అనేది ఏమి ఉండదు. కాబట్టి నియోజకవర్గం పెద్దది కాబట్టి సరే, ఎవరికి అందుబాటులో ఉన్న మనుషుల్ని వాళ్ళు ఆ పార్టీ బలోపేతం చేయాలని చెప్పేసి చూసుకుంటున్నారు, అంతే. సార్, గత ప్రభుత్వంలో అభివృద్ధి కార్యక్రమాలు ఏ విధంగా జరిగినాయి, ఇప్పుడు ఎట్లా జరుగుతున్నాయి? ఇక్కడ గతంలో కూడా బీఆర్ఎస్ నుంచి సర్పంచ్ వెళ్ళడం జరిగింది అనుకుంటా. ఎట్లా జరుగుతుంది సార్? గతంలో బీఆర్ఎస్ పార్టీ నుంచి ఇవ్వలేదు. మేము ఊరి అభివృద్ధి కోసం ఏకగ్రీవంగా పార్టీ లేకుండానే ఇచ్చినాం. తర్వాత అతను బీఆర్ఎస్ ఫార్మింగ్లో ఉందని చెప్పేసి అందులోకి వెళ్ళటం జరిగింది. పనులు అవుతాయి అని చెప్పేసి మా అందరితోని చెప్తే, సరే నీ ఇష్టం అది అని చెప్పేసి మేము అన్నాం, అంతే. ఓకే సార్, ఇప్పుడు యూరియా చాలా ఇబ్బంది అవుతుంది. గతంలో మంచిగా యూరియా దొరికింది, కానీ ఇప్పుడు ఈ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినాక 3 పర్యాయాలు అయినా కూడా మాకు అంటే 2 సంవత్సరాల నుంచి యూరియా కొరత బాగా ఏర్పడుతుంది అంటున్నారు సార్. మరి ఎంతవరకు వాస్తవం అంటారు? ఇక్కడ యూరియా కొరత అనేది ఏం లేదు. ఇది ఏదో సృష్టించటం తప్ప మామూలుగా ఏ రైతు యూరియా వేయలేదు ఒకసారి ముందుకు వచ్చి చెప్పమానండి. ఆయన పొలంలో యూరియా వేసిండా వేయలేదా? ఏదో ఒక రకంగా వేసిండా వేయలేదా? యూరియా ఈ విధంగా చేయటం ప్రభుత్వం ఎందుకంటే మనకున్న భూమి విషపూరితం అవుతుంది కాబట్టి దాన్ని ఒక రకంగా మంచి పద్ధతిలో తీసుకురావాలి, పంట నష్టం జరగవద్దు, రైతుకు మంచి దిగుబడి రావాలి. పోయిన సంవత్సరం యూరియా షార్టేజ్ అన్నారు కదా, ఎవరికైనా 40 బస్తాల నుంచి 60 బస్తాల పంట వచ్చింది కానీ తక్కువ రాలే. యూరియా వేయలేదు, మరి ఎట్లా పండింది? రైతు వేయలేదు అంటుండు కదా, పంట ఎట్లా వచ్చింది చెప్పమానండి ఒకసారి.
అది దఫాలు వేయటం వల్ల రైతు కూడా మనకి ఇంట్లో ఇష్టం వచ్చినట్టుగా ఉంటే ఇష్టం వచ్చినట్టు వేస్తాం మనం. మనకు దొరుకుతుంది అనుకో, ఖర్చు ఆలోచించడు. అక్కడ నేను వేసినా వేయలేదా, పండిందా పండలేదా, తెగుళ్ళు చాలా తగినాయి. ఫర్టిలైజర్ షాపులను అడగండి, గత సంవత్సరం ఎన్నిసార్లు పురుగు మందు కొట్టిండు రైతు, మొన్న వేసవి కాలంలో ఎన్నిసార్లు కొట్టిండో ఒకసారి అది డేటా తెప్పించుకొని చూడమనండి. యూరియా వేయటం వల్ల ఏమొచ్చింది, వేయకపోవటం వల్ల లాభం వచ్చిందా నష్టం వచ్చిందా. ఇప్పుడు కూడా యూరియా ఫ్రీగానే ఉంది సొసైటీలకు ఫ్రీగా. ఒకవేళ యాప్ అర్థం కాకుండా కానీ ఆ రైతు వెళ్ళి ఆ పాస్ పుస్తకం నెంబర్, ఆధార్ నెంబర్ ఇస్తే వాళ్ళు చేసి ఎమ్మటే ఇస్తున్నారు. ఇప్పుడైతే ఈ సీజన్లో అయితే ఏం లేదు ప్రాబ్లం, మంచిగానే ఉంది. కాంప్లెక్స్ అయినా అదైనా కానీ మంచిగానే తీసుకుంటారు రైతులకి. అంటే యాప్ అనేది పెడతాం మంచిదే, అంటే కొంచెం దాన్ని ఇప్పుడు మంచిగా చేశారులే. ఎరువులు కొట్ట ఆయన దగ్గరికి వెళ్ళి నాకు అర్థం అవుతలేదు అంటే చేసి పెడుతుండు, ఇస్తున్నాడు. ఆయన షాప్లో ఉంటే ఆయన షాపే దాని మీదనే బుక్ చేస్తున్నాడు. సార్ ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం నుంచి నిధులు రావట్లేవు అని చెప్పి సర్పంచులు, అంటే అధికార పక్షం నుంచి అయినా ప్రతిపక్షం నుంచి సర్పంచులు అంటున్నారు సార్. ఎందుకు నిధులు ఇవ్వండి, మేము ఎలా అభివృద్ధి చేయాలంటున్నారు, మరి వాళ్ళకు మీరేం చెప్తారు సార్? రాష్ట్ర ప్రభుత్వం నుంచి నిధులు అనేది మన ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చిన ఫండింగ్ కేంద్ర ప్రభుత్వానికి వెళ్తుంది కొంత పర్సంటేజ్. కేంద్ర ప్రభుత్వం నుంచి మళ్ళీ మనకి రావాలి. అక్కడ కొద్దిగా జాప్యం జరుగుతుంది. జాప్యం జరగడం వల్ల మరి వీళ్ళు అక్కడి నుంచి వస్తేనే కదా ఇచ్చేది ఏదైనా కొంతవరకు. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేది వాళ్ళు ఇస్తూనే ఎవరు, ప్రతి నెల గ్రామ పంచాయతీకి రావాల్సిన ఫండింగ్ వస్తున్నది. దాంతోనే ఎలక్ట్రిసిటీ, లైట్లు, డ్రైనేజీలు, దాంట్లో ఉన్న సిబ్బందికి వాళ్ళందరికీ జీతాలు ఇవ్వటం అది జరుగుతుంది. మరి పెద్ద పెద్ద వర్క్ అంటే పైనుంచి సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్ రిలీజ్ చేస్తే రాష్ట్ర గవర్నమెంట్ దానికి కొంత తోడు చేసి వర్క్ పనులు చేసుకోమని చెప్పేసి అంటది సర్పంచ్లకి. ఓకే సార్, ఈ శ్రీనివాస్ నగర్ గ్రామానికి మీ గ్రామ శాఖ ఎలాంటి సేవలు అందిస్తున్నారు సార్? మేము శ్రీనివాస్ నగర్ కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ నుంచి కూడా మాకు ప్రతి ఒక్క వ్యక్తికి ఏది అవసరం ఉన్నా కానీ, ఏ మధ్యరేతులు అయినా, ఎప్పుడైనా ఏ పని ఉన్నా కానీ మేము దగ్గరుండి చూసుకుంటున్నాం. ఏ ఎంఆర్ఓ ఆఫీస్లో ఉన్నా, ఒక ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ అయినా, పోలీస్ స్టేషన్ వ్యవహారాలైనా ఏ ఉన్నా కానీ ఎలాంటి ఇబ్బంది లేకుండా మేము పార్టీ తరఫున సేవ చేస్తున్నాం. మా కింద ఉన్న అభ్యర్థులైనా, వార్డ్ మెంబర్స్ అయినా, ఎవరైనా కానీ. ఓకే సార్, ఏం చెప్పాలనుకుంటున్నారు? ఎందుకంటే ఇక్కడ సర్పంచ్ బీఆర్ఎస్ ఉంది కాబట్టి అభివృద్ధి కార్యక్రమాల విషయంలో గ్రామంలో ఉన్న ప్రజలు కొంచెం ఇబ్బందికి గురవుతారని తెలుస్తుంది సార్. వాళ్ళకి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు ఫైనల్గా మీడియా ముఖంగా? ఇప్పుడు బీఆర్ఎస్ అభ్యర్థి ఉన్నా ఎవరున్నా కానీ మా శ్రీనివాస్ నగర్ అనేది ఆ ఎలక్షన్ మటుకే ఒక పార్టీకి ఎవరం పనిచేసినా చేస్తాం, వాళ్ళైనా మేమైనా. తర్వాత గ్రామం అభివృద్ధి చేయాలని చెప్పేసి మా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే గారు ఉన్నా మేము వెళ్ళి ఖచ్చితంగా మా ఊరికి ఇది కావాలని చెప్పేసి మేము అడిగి తీసుకొస్తున్నాం, ఊరికి కావాల్సినవి చేస్తున్నాం. అది ఓకే రైట్ సార్, థ్యాంక్ యూ సార్. చూస్తున్నానండి మీ తెలుగు టీవీ. మరో వ్యక్తితో మేము ముందుకు వస్తుంది తెలుగు టీవీ ఛానల్.